హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామండి. గ్రామ వార్డు సచివాలయంలో సంస్కరణలో ప్రారంభం, దానితో పాటుగా డెజిగ్నేషన్స్ కూడా, హోదాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్చుతుందండి. ఇంతకుముందు కనుక మనం చూసినట్లయితే మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అనే నేము ఇవ్వడం జరిగింది. ఉద్యోగ సంఘాల వినతల మేరకు ఆ మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అనేటటువంటి నేమ్ని జనరల్ పర్పస్గా మార్చడం జరిగింది. అలాగే ఇంతకుముందు మనం చూసినట్లయితే టెక్నికల్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులను వచ్చేసరికి టెక్నికల్ ఫంక్షనరీస్గా మార్పు చేశారు. దానిని కూడా స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్గా ఇలా హోదాలైతే మారుస్తూ గ్రామ వార్డు సచివాలయంలో సంస్కరణ అనేది ప్రారంభించారు. అది కూడా మన హెడ్ ఆఫీస్ అనేటటువంటి జిఎస్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా ప్రతి జిల్లాకి కలెక్టర్లకి, ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఈ యొక్క సంస్కరణ ప్రతిని డ్రాఫ్ట్ని అయితే పంపించారు. తద్వారా ఆయా జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు గారు, అలాగే కలెక్టర్లు గారు వాటి మీద చర్చించి నివేదికలు కూడా సమర్పించాలి అని కూడా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు కోరి ఉన్నారు. తద్వారా ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఈ సంస్కరణలు కనుక ప్రారంభిస్తే ఈ నెలాఖరికి కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అండి. తద్వారా మనకేమిటి లాభం అని మన నిరుద్యోగ యువత అయితే అడగొచ్చు. ఇది మెర్జి చేయడం ద్వారా మనకి ఉద్యోగాలు, అవకాశాలు ఉండవేమో సార్ అని చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఇది $1 మిలియన్ ప్రశ్న అండి. మన ఉద్యోగార్థులైతే 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారని మీ అందరికీ తెలుసు. వారు ఈ నోటిఫికేషన్ ఉంటుందో లేదోనని డైలమాలో ఉన్నారు. అయితే ప్రీవియస్ వీడియోలో, ఇంతకుముందు వీడియోలో చూసినట్లయితే మన హానరబుల్ మినిస్టర్ గారు అయినటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు అయితే ఒక మంచి ప్రకటన చేసి ఉన్నారు. ప్రభుత్వ ఉద్దేశం కూడా నిరుద్యోగులకి తెలియచేయటం ద్వారా ఇక నోటిఫికేషన్ పడదు అనేటటువంటి సందేహంలో ఉన్నటువంటి ఉద్యోగార్థులందరూ ప్రిపరేషన్ మొదలేశారు. మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే ఈ పరుగు పందెంలో ముందుంటారో వారికే విజయావకాశాలు ఎక్కువని మీ అందరికీ తెలుసండి. ఎప్పటి నుంచో ఎదురు చూసాం, అదంతా వదిలేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక పరిశీలించినట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొట్టమొదటి పాయింట్ కనుక చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెద్ద డిపార్ట్మెంట్ అయినటువంటి జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయం మీద దృష్టి కేంద్రీకరించింది. అంటే అక్కడ పర్ఫెక్ట్ జాబ్ చాట్ వేయాలి, అలాగే ఉద్యోగుల యొక్క సేవల్ని ఎక్కువగా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో గ్రామ వార్డు సచివాలయాన్ని పటిష్టం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టి గ్రామ వార్డు సచివాలయం మీద ఉండడం ద్వారా దాని మీద అయితే ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు అని మనకి అర్థమవుతుంది. అసలు కనుక పట్టించుకోకపోతే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు అయితే రిలీజ్ కావు అని మనం అనుకోవచ్చు అండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికైన దగ్గర నుంచి గ్రామ వార్డు సచివాలయం, ఎందుకంటే పెద్ద వ్యవస్థ, ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి అది క్షేత్రస్థాయిలో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ఈ సర్వీసెస్ని పర్ఫెక్ట్గా కనుక మనం ఉపయోగించుకుంటే ప్రజలకి ఎక్కువ సేవ చేయొచ్చు. అలాగే క్షేత్రస్థాయి నుంచి పర్ఫెక్ట్ రిపోర్ట్లు, ఏం అవసరతలు ఉన్నాయో ఇమ్మీడియట్గా తెలుసుకొని ప్రజలకు కావాల్సినటువంటి అవసరతలను రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నుంచే ప్రణాళికలు రూపొందించవచ్చు అనేటువంటి సదుద్దేశంతో అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం మీద దృష్టి అనేది కేంద్రీకరించిందని మనందరికీ తెలుసు. తద్వారా ఇక చివరికి వచ్చాం. మన నిరుద్యోగులు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదా అనేది దానికి సమాధానమే ఈ వీడియోనండి.
ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటే మీకైతే ఒక అవేర్నెస్ రావడానికి ఇది కేవలం నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయమే. నేను గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చక్కగా అందిస్తున్నారు. మీరు ప్రిపేర్ అవుతారనేటువంటి సదుద్దేశంతో నేను ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. చాలామంది మన ఆస్పిరెంట్స్ అయితే రెడీగా ఉన్నారు ప్రిపేర్ అవ్వడానికి. కాబట్టి ఇది మీకు బూస్ట్ ఇస్తుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకు ఏర్పాటు చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఫంక్షనరీస్ సచివాలయ సిబ్బంది ఆఫీస్కి కొన్ని సర్వేలకి అంటే కొన్ని పనులకి నిమగ్నమై ఉండేవాళ్ళు. వారికి అసిస్టెంట్స్గా వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఈ వాలంటీర్ వ్యవస్థ అయితే ఇప్పుడు మనుగడలో లేదు. ఆ యొక్క ఉద్యోగస్తులు లేరు. కాబట్టి పని భారం మొత్తం సచివాలయం ఉద్యోగస్తుల మీదే పడింది. కాబట్టి వారు కూడా 1-2 సర్వేలు ఇన్ఛార్జీలు చేయడం ఇలా రకరకాలైన పని ఒత్తిడిలో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నతాధికారులు కూడా గ్రహించి దీన్ని ప్రక్షాళన సంస్కరణ చేయడం. ఒక సచివాలయంలో 4 ఉంటున్నారు, ఒక దాంట్లో 11 మంది ఉంటున్నారు, ఒక దాంట్లో 8 మంది ఉంటున్నారు. ఇలా ఉండటం వల్ల పని భారం అనేది తోటి ఉద్యోగస్తుల మీద పడింది. కాబట్టి దీన్ని రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ చేస్తే ఆ తర్వాత మిగులు పోస్టులు ఎన్ని, ఏ రంగాల్లో అంటే ఏ విభాగాల్లో ఉద్యోగస్తులు ఖాళీల సంఖ్య ఎక్కువ ఉందనేది రాష్ట్ర ప్రభుత్వానికి సుస్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క సంస్కరణ చేయడం ద్వారా మనకి పోస్టులు అనేవి చక్కగా తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియో కనుక మీరు వింటే మీకు దీని మీద ఒక అవగాహన అనేది రావడం తథ్యం. మీరే ప్రిపేర్ అవుతారు. మన జయదేవ్ అకాడమీ మీకు తెలుసు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తుంది. 1-2 రోజులు లేట్ అయినా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీకు అవేర్నెస్ తీసుకురావడమే మన జయదేవ్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశము. నిరుద్యోగులకి మంచి సమాచారం ఇవ్వాలనేటువంటి ఆశతో పనిచేసే మన జయదేవ్ అకాడమీ. కాబట్టి మీ నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా. కొత్తగా చూసే వాళ్ళందరూ మీకు మనం ఏంటంటే మీకు ఉపయోగపడుతుందండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషను ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడిన ఇన్ఫర్మేషన్ అయితే మనం జయదేవ్ అకాడమీ ఇవ్వము. అలాగే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది. షేర్ చేస్తే మాకు హెల్ప్ చేసినట్టు ఉంది, వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుందని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు ముఖ్యాంశాలు ఏంటంటే మనం మాట్లాడుకునేది గ్రామ వార్డు సచివాలయం 3.0 2025. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు అనేవి ప్రారంభించింది. ఈ సంస్కరణ అనేది ఉద్యోగాలు తీసేయడానికి కాదు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఉద్యోగాలు తీసేయడానికి సర్దుబాటు చేసే ఉద్యోగాలు లేవు అంటానికి కాదండి. ముందు అడ్జస్ట్మెంట్ ఎక్కడెక్కడ 4తో 11 మంది పనిచేయాల్సిన సచివాలయంలో కొన్ని సచివాలయం 4 ఉన్నారు. మరి వాళ్ళకి పని భారం పెరగట్లా. ముందు వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేస్తే ఇక్కడ పని భారం అనేది తగ్గుతుంది, రేషనలైజేషన్ అవుతుంది. ఏ విభాగాల్లో ఉద్యోగాలు అనేవి ఖాళీలు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. తద్వారా ఒక చర్య తీసుకోవడానికి, ఒక యాక్షన్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ యొక్క సంస్కరణలు ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం. వారి ఉద్దేశం కూడా అదేనండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే త్వరలో మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయమని విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఆదేశించడం జరిగింది. ఎప్పటి నుంచో 16,347 ఉద్యోగాలకైతే ఎదురు చూస్తూ ఉన్నారు మన డిఎస్సి అభ్యర్థులు. కాబట్టి ఇది జూన్లోనే కంప్లీట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. అయితే వేగంగా త్వరగా ఫాస్ట్గా కంప్లీట్ చేయమని మన విద్యాశాఖ మంత్రి గారు ఆదేశించడం జరిగింది. తద్వారా దీనికి కూడా నోటిఫికేషన్ త్వరలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయి. ఈ 2 బ్రేకింగ్ న్యూస్ గురించి మనం ఎక్స్క్లూజివ్గా మన జయదేవ్ అకాడమీలో డిస్కస్ చేద్దాం. చూడండి, కొలిక్కి వచ్చిన సచివాలయాల పునర్వ్యవస్థీకరణ ఇక లాస్ట్కి వచ్చేసింది. డ్రాఫ్ట్ కూడా అయిపోయింది. ఈ డ్రాఫ్ట్ని గ్రామ వార్డు సచివాలయ శాఖ కలెక్టర్లకి ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఆ యొక్క డ్రాఫ్ట్ పంపించారు. దీని మీద ఇంకేమన్నా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, త్వరగా దాన్ని అనే నివేదిక ద్వారా ఇవ్వండి. ఇక మనం క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క
పునర్వ్యవస్థీకరణ డ్రాఫ్ట్ని అనేది అన్ని జిల్లాలకి పంపించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి నేను చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. 2500 మంది జనాభా, ఒకటేమో జనాభా ప్రాతిపదికన, ఇంకోటేమో సచివాలయాల ప్రాతిపదికన చెప్పుకున్నాం. జనాభా ప్రాతిపదికన ఎవరండి? కేటగిరీ 1 పోస్టులు. కేటగిరీ 1 పోస్టులు ఏమేమి వస్తవి అంటే పంచాయతీ సెక్రటరీ, పిఎస్, అలాగే వెల్ఫేర్ అసిస్టెంటు, మరియు మహిళా పోలీసు, విఆర్ఓ, ఇంకా ప్లస్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే డిఏని కూడా కలుపుతున్నారు. విఆర్ఓని టెక్నికల్లోకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. టెక్నికల్గా తీసుకెళ్లారండి విఆర్ఓని. అయితే ఇక్కడ 4 పోస్టులు కేటగిరీ 1వి. ఈ 4 పోస్టుల్ని జనరల్ పర్పస్ ఫంక్షనరీస్గా పేరు కూడా మార్చారు. అలాగే కేటగిరీ 2 పోస్టులు అయినా టెక్నికల్ పోస్టులు వచ్చారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేరు, అలాగే హార్టికల్చర్, అగ్రికల్చరు, ఇంకా ఈ యొక్క విఆర్ఓ వీళ్ళందరూ వచ్చేసరికి టెక్నికల్గా వెళ్ళారు. టెక్నికల్లో మళ్ళీ డిఏ డిజిటల్ అసిస్టెంట్ని తీసుకొచ్చి జనరల్ పర్పస్గా వేయటం అనేది జరిగింది. అదేంటో ఇక్కడ ఒకసారి మనం చూస్తే జరుగుతుంది. ఒకటేమో జనాభా ప్రాతిపదికన వీరు కేటగిరీ 1 గుర్తుపెట్టుకోండి, వీరు జనాభాను బట్టి ఏబీసీగా 3 భాగాలుగా విభజించారు. ఏబీసీలో వచ్చేసరికి 2500 మంది ఉంటే 6, అలాగే 3500 మంది పైన ఉంటే 7, అలాగే 4500 3500, అలాగే 2500 నుంచి 3500 వచ్చేసరికి 7, 3500 పైకి ఉంటేనేమో 8 మంది అండి. 8 మంది. చూద్దాం ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి, ఇది కేటగిరీ 1. కేటగిరీ 2 వచ్చేసరికి సచివాలయాల వారీగా డివైడ్ చేశారు. అది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్లియర్ పిక్చర్గా ఒకసారి చూద్దాం. చూడండి, ఇన్ఛార్జ్ మంత్రుల అభిప్రాయాలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ పర్ఫెక్ట్గా ఇచ్చారు. చూడండి, గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ కొలిక్కి వచ్చింది. సచివాలయాన్ని ఏబీసీ కేటగిరీలుగా విభజించే ప్రక్రియ పూర్తి కావచ్చింది. అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులకు దృష్టికి తీసుకువెళ్ళి వారి అభిప్రాయాలను తీసుకొని ఉన్నారు. ఈ మేరకు సచివాలయాల శాఖ కలెక్టర్లకు ఉత్తర్వులను జారీ చేసింది. ఇదిగోండి, 2500 వరకు జనాభా ఉన్న సచివాలయం ఏ కేటగిరీగా, అలాగే 2500 నుంచి 3500 వరకు ఉన్న వారిని బి కేటగిరీగా, 3500 నుంచి పైన ఉన్న వాళ్ళని, ఇక్కడ 3500 నుంచి పై ఉన్న వాళ్ళని సి కేటగిరీగా, అంటే ఇక్కడ 6, 7, 8 అంటే ఏ కేటగిరీ వచ్చేసరికి 2500 లోపు ఉన్న వాళ్ళకి 6 ఎంప్లాయీస్, అలాగే 2500 నుంచి 3500 ఉంటే 7, 3500 నుంచి పైన ఉంటే 8 మంది ఎంప్లాయీస్ని ఫంక్షనరీస్ ఉంచి ఆ తర్వాత ఎక్సెస్ ఏ ఉండవి, ఖాళీలు ఏ రంగాల్లో ఉన్నవి అనేది చూస్తారు. దాని గురించే మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ కొత్త విధానాన్ని ఖరారు చేసే ముందు జిల్లా ఇన్ఛార్జి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఆ తర్వాతే మిగులు ఉద్యోగులను వారి ఆసక్తి మేరకు ఇతర ప్రభుత్వ శాఖలో సర్దుబాటు చేయనుంది. ఇక్కడ మిగులు ఎవరు అంటే అందరూ మిగులు రారు. పంచాయత్ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే విఆర్ఓలు, మహిళా పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్లు వీళ్ళంతా మిగులు అవరు. ఏదో కొన్నిట్లో మిగులు అనేది ఉంటుంది. వాళ్ళని ఇతర శాఖలో చేస్తారు. మిగులు అంటే మొత్తం మిగులు అయిపోయారు అనుకుంటున్నారు మీరు. ఇక్కడ మీ క్లారిటీ అనేది నేను ఇస్తున్నా. ఇంకా పంచాయతీ సెక్రటరీస్ ప్రతి 500 మంది జనాభా దాడితే ఒక పంచాయతీ సెక్రటరీ నియమించమని గతంలో జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇలా 500 మంది దాటినటువంటి అన్ని పంచాయతీల సెక్రటరీలు లేరండి. పంచాయతీ సెక్రటరీలు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఈ 2 సంవత్సరాల్లో ఎక్కువ మంది రిటైర్మెంట్ కూడా అవుతున్నారు. మరి వీరిని ఫిల్ చేయకుండా ఎలా ఉంటారు? అన్ని ఇక్కడ 11 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 11 రకాల ఉద్యోగాలు ఉన్నవి. ఈ 11 రకాల ఉద్యోగాల్లో 1-2 రంగాల్లో మాత్రమే ఎక్సెస్ ఉంటారు, మిగులు ఉంటారు. మిగతా అన్నీ స్కేర్సిటీ తక్కువ ఉన్నారు. 5000 పోస్టులు ఉన్నవి వెటర్నరీ అసిస్టెంట్స్, మొన్న తీసిందంతా 1890. మిగతా ఇంకా 3000 పోస్టులు ఉన్నవి క్షేత్రస్థాయిలో. అట్లా కాదు, ఈ 1890 తీసుకెళ్ళి సచివాలయాలు కలుపుదా, క్లస్టర్ వ్యవస్థ కలుపుదా, ఎక్కువగా వినియోగించుకుందాం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు 2-3 ఊర్లు వేశారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకే తెలియట్లే. ఇప్పుడు అంతకుముందన్న సచివాలయంలో గ్రామంలో ఉండేవాళ్ళు,
10కి వచ్చి 5 దాకుండి వర్క్ చేసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు 2-3 గ్రామాలు వేసేసరికి వాళ్ళకి ఎక్కడ పని ఉంటుందో తెలియట్లా. అంటే ఈ గ్రామంలో ఫోన్ చేసి ఇటు వెళ్ళాల్సి వస్తుంది, ఆ గ్రామంలో చేస్తే అటు వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు పని చేయట్లేదని నేను అంటలా, పని పెరిగింది. పని పెరగడం వల్ల ఎక్కడా కుదురుగా ఉండలేకపోతున్నారు, ఎక్కడ సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నారు. కానీ అంతకుముందు 5,000 పోస్టులు కానీ తీసుంటే ఏ గ్రామ పంచాయతీలో వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ సర్వీసెస్ చక్కగా ఉపయోగపడేవి. అలా క్లస్టర్ వ్యవస్థ చేసి గత ప్రభుత్వంలో వీరి యొక్క సేవలు అనేవి ఒకచోట కాకుండా అంటే 2-3 ఊర్లకు కలిపి చేయడం జరిగింది. తద్వారా వీళ్ళకి పని భారం పెరిగింది, సేవలు వేయడంలో కొంచెం జాప్యం అనేది జరుగుతుంది. ఇలా కొంత మెరిట్స్ డిమెరిట్స్ కూడా ఉన్నాయి. నేనైతే విమర్శించట్లేదండి, దానికి సంబంధించిన సమాచారమే మనం డిస్కస్ చేసుకున్నాం, ఎవరిని మనం విమర్శించట్లా. మనం ఏంటి, ఉద్యోగాలు వేస్తే ఎక్కడికక్కడ వారి సర్వీసెస్ అనేవి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ప్రధాన ఉద్దేశం కూడా అదే, డోర్ స్టెప్కి సర్వీస్ ఇవ్వాలి అనేది. కాబట్టి ఇక్కడ ఎక్సెస్ ఎలా అవుతారు, మిగులు ఎవరు వాళ్ళు ఇంకా తగ్గారు. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటటువంటి ఈ యొక్క వెటర్నరీ అసిస్టెంట్స్ అది ఇంకా క్షేత్రస్థాయిలో చాలా అవసరం. అలాగే మిగతా పోస్టులు కూడా ఇంతే, అగ్రికల్చర్ అవ్వచ్చు, హార్టికల్చర్ అవ్వచ్చు, హార్టికల్చరు ఆక్వాకల్చర్ వచ్చేసరికి ఫిషరీస్ వచ్చి తక్కువ ఉండాల్సి కూడా వేస్తున్నారు. ఇంకా చేస్తే డిజిటల్ అసిస్టెంట్స్ పోస్టులు కూడా చాలా తక్కువగా అంటే వ్యాకెన్సీస్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా, ఒక సచివాలయం రన్ అవ్వాలంటే డిజిటల్ అసిస్టెంట్స్ అవసరం. ప్రతి రిపోర్టు కంప్యూటర్లో ఇన్పుట్ ఇవ్వాలి, అవుట్పుట్ తీసుకోవాలి, ప్రభుత్వానికి పంపాలి నివేదికలు. ఇవన్నీ జాప్యం అయ్యేటటువంటి ఆలస్యమైనటువంటి అవకాశం అయితే డిజిటల్ అసిస్టెంట్స్ లేకపోతే జరిగేటటువంటి పరిణామం. కాబట్టి ఇక్కడ మన వాళ్ళు అడిగే ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా. గ్రామ వార్డు సచివాలయం మీకు అవేర్నెస్ కోసమే చెప్తున్నా. దయచేసి ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయాలే, మీరు వినండి, తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మిగులు ఉద్యోగాలు అంటే, మిగులు ఉద్యోగాలు 1-2 కేటగిరీలో మిగులు ఉండొచ్చు, కానీ అన్నిట్లో మిగులు అయితే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ దానికే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పంచాయతీ సెక్రటరీ ఇంకా ఖాళీలు ఉన్నాయి. మరి అక్కడ కానీ పంచాయతీ సెక్రటరీ లేకపోతే ఇన్ఛార్జ్ ఉండి పరిపాలన అనేది కుంటుపడుతుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి పోస్టుల్ని ఫిల్ చేస్తున్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్స్, ఇంకోటి చెప్పాలంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీళ్ళందరికీ ప్రమోషన్స్ కూడా ఇస్తున్నారు. ఖాళీలు మనకి ఎలా ఏర్పడతాయి అంటే, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది కాబట్టి కొన్ని రంగాల్లో కొన్ని విభాగాల్లో ప్రమోషన్స్ కూడా ఇస్తున్నారు. తద్వారా ఖాళీలు వస్తవి. గ్రేడ్ 5కి మన గ్రేడ్ 4గా ప్రమోషన్ ఇచ్చారు ఈ మధ్యకాలం. గ్రేడ్ 5 అంటే పంచాయతీ సెక్రటరీ, గ్రామ వార్డు సచివాలయం నియమించబడినటువంటి పంచాయతీ సెక్రటరీలకి ప్రమోషన్లు ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో ఇప్పుడు గ్రేడ్ 4కి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు చేసే దగ్గర ఖాళీలు ఏముంటాయి అవి క్షేత్రస్థాయిలో. ఈసారి రిక్రూట్మెంట్ కూడా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 నుంచే స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందు ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు గ్రేడ్ 5 తీసుకొచ్చి క్రింద స్టార్టింగ్ పోస్టు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5గా నామకరణం చేసి అక్కడి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇస్తారు. కాబట్టి అన్ని రంగాల్లో ఎక్సెస్ అయితే లేరు, కొన్నిట్లో ఉండొచ్చు. వాటిని మిగతా డిపార్ట్మెంట్లకు యాస్పిరేషనల్ సెక్రటరీస్గాను టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటారంటున్నారు. కాబట్టి త్వరలోనే ఈ యొక్క సంస్కరణలు అనేవి జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్ పిక్చర్ అయితే ఇక్కడ అర్థమవుతుంది. ఎక్కడ పోస్టులు వేయాలి, ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది జరుగుతుంది. నిజంగా మంచి పరిణామమే. కాబట్టి మనం ఈ యొక్క ఉద్యోగాల కోసం అయితే ప్రిపేర్ అవ్వచ్చు. నోటిఫికేషన్ అయితే పడిద్ది, నోటిఫికేషన్ పడకుండా ఏమి ఉండదు. ఎందుకంటే ఇంతమంది వర్క్ చేసేటప్పుడు ఒక 10,000, 20,000, 30,000 మంది లేకపోతే ఆ యొక్క వ్యవస్థ అనేది కుంటిపడే అవకాశం ఉంది. కాబట్టి హానరబుల్ సీఎం గారు కూడా మంచి గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇన్నాళ్ళు ఎవరు అనుకొని చాలామంది బాధపడ్డారు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే ఒకటి ప్రమోషన్ ద్వారా ఖాళీలు వస్తున్నాయి, 2 వీరికి ఉపయోగపడేటువంటి వాలంటీర్ వ్యవస్థ కూడా మనుగడ ప్రస్తుతం లేదు కాబట్టి వీళ్ళకి పని భారం పెరిగింది. తద్వారా వీరిని ఆ యొక్క రిక్రూట్మెంట్ చేయడం వల్ల పని భారం తగ్గుతుంది. ఆల్రెడీ గతంలో ఖాళీలు అయితే 33,000 దాకా ఉన్నాయి, మళ్ళీ పెరిగినాయి. ఒక 5-6,000, ఒక 40,000 దాకా పెరిగి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికైతే మన ఆనరబుల్ సీఎం గారు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్ పడే టైంకి మీరు ప్రిపేర్ అయి ఉంటే మంచిదనేది నా యొక్క ఉద్దేశం అండి. ఇన్ని రోజులైతే మేము చెప్పలేదు, 2-3 నెలల నుంచి మీకు
ఇప్పుడే దీని మీద కొన్ని సంకేతాలు వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని అవేర్నెస్ చేస్తే చదువుకుంటారు, మంచి ఉద్యోగం, సింగిల్ ఎగ్జాము విత్ ఇన్ 1 మంత్లోనే మీరు సెటిల్ అవుతారనే యొక్క ఉద్దేశంతో మన యాస్పిరెంట్స్కి తెలియజేస్తున్నాను. ఇక చూడండి, ఇక్కడ మల్టీపర్పస్ జనరల్ పర్పస్గా పేరు అయితే మార్చారు. గతంలో మనం అనుకున్నాం 3 విభాగాలుగా చేసి, ఒకటేమో మల్టీపర్పస్ అని, రెండోదేమో టెక్నికల్ పర్పస్ అని, మూడోది యాస్పిరేషనల్ సెక్రటరీస్ అని చేశారు. అయితే ఈ నేమ్స్ కూడా, ఈ డెసిగ్నేషన్స్ కూడా మార్చమని ఉద్యోగస్తుల వినతుల మేరకు వీటిని మార్చారు. చూడండి, ఇక్కడ పునర్విభజనలో భాగంగా గ్రామ వార్డు సచివాలయ పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులను మల్టీపర్పస్ ఫంక్షనరీస్లుగా వర్గీకరించారు. అయితే ఉద్యోగ సంఘాల వినతులపై దాన్ని జనరల్ పర్పస్ ఫంక్షనరీస్గా మార్చారు అంటున్నారు. ఇక ముందు నుంచి మల్టీపర్పస్గా ఉండదండి, జనరల్ పర్పస్ ఫంక్షనరీస్గా ఈ నలుగురిని అయితే పిలుస్తారు. అందుకు సంబంధించిన త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. వార్డు సచివాలయం టెక్నికల్ ఫంక్షనరీస్ని స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్గా మార్చున్నారు. ఇదిగో టెక్నికల్ అసిస్టెంట్స్ని స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్గా మారుస్తారు. ఇదండి దీనికి సంబంధించినటువంటి జీవో కూడా వచ్చి ఉంది. ఆ జీవో కూడా చూడండి, ఎప్పుడు వచ్చింది చూడండి, ఇది కూడా 2/4/2025 రావడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి గ్రామ వార్డు సచివాలయం నుంచి రావడం జరిగింది. ఇదిగోండి, GSWS డిపార్ట్మెంటు డిజిటల్ సర్వీసెస్ రేషనలైజేషన్ ఆఫ్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ అండ్ ఫంక్షనరీస్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఎట్ విలేజ్ వార్డ్ లెవెల్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ స్వర్ణాంధ్ర విజన్ 2047 సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్. ఇదండి ఇక జీవోలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వీటన్నింటినీ హేతుబై రేషనల్ చేద్దాం అనుకోండి. కేటగిరీ 1, కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ Cగా వర్గీకరిద్దాము. వాళ్ళలో కూడా ఇదిగో పాపులేషన్ 2500, 2501 నుంచి 3500 వరకు బి, ఇదిగో 3500 బి కేటగిరీ చేశారు. ఇక ఎవరైతే 3500 నుంచి ఎక్కువ మంది పాపులేషన్ ఉంటారో సి సెక్షన్. కాబట్టి ఇక్కడైతే 6 ఎంప్లాయీస్ ఉంటారు, ఇక్కడ 7 ఉంటారు, ఇక్కడ 8 మంది ప్లస్ ఉంటారు అనేది దీని యొక్క సారాంశం అండి. ఒకసారి మీరు కూడా చదువుకోండి. జీవో కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇది జీవో అండి, 2వ తారీఖునే జీవో ఇచ్చారు. మీకోసం అయితే ఈ యొక్క ఎవిడెన్స్లు కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి నేను మీకు చేసే మనం ఏంటంటే, ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో నోటిఫికేషన్ అయితే ఉంటుంది. నోటిఫికేషను ఖచ్చితంగా ఉంటుంది, చదువుకోండి. అన్ని రంగాల్లో ఎక్సెస్ అయితే లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఒక రివ్యూలు సమీక్షలు చేసుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. సమర్థవంతంగా గ్రామ వార్డు సచివాలయాన్ని ప్రారంభిస్తారు. మళ్ళీ అంటే అందరినీ 100% చేద్దాం అనుకున్నారు. ఇక నెక్స్ట్ కానీ చూస్తే మెగా డిఎస్కి ఏర్పాట్లు చేయండి అని హానరబుల్ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు అయితే తెలియచేశారు సమీక్షలో, రివ్యూలో. చూడండి, ఇక్కడ మనం అనుకుంటున్న 16,347 ఉద్యోగాలు అయితే ఆల్రెడీ సైన్ చేసి ఉంది. వాటిని త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలనేసి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇంటర్నల్గా ఇక్కడ చూస్తే విద్యాశాఖలో టెట్ ఒకటి కండక్ట్ చేయాలి. అలాగే అభ్యర్థులు అడుగుతున్నారు, టెట్ కండక్ట్ చేయాలి. ఇక ఎగ్జామ్ కూడా త్వరగా కంప్లీట్ చేసి వీరికి పోస్టింగ్లు జూన్ నెల అంటే విద్యా సంవత్సరం ప్రారంభించేటప్పటికి ఇస్తే మంచిది అని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది. ఆనరబుల్ సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రకటన చేశారు, అదే ఆదేశించారు. అలాగే విద్యాశాఖ మంత్రి గారు కూడా శ్రీ నారా లోకేష్ గారు అదే ఆదేశాన్ని ఇచ్చారు, త్వరగా కంప్లీట్ చేయమని. కాబట్టి అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ పరీక్షల విభాగంలో వచ్చేసరికి కొంత సమయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే టెట్ నిర్వహించాలి, అలాగే డిఎస్సి నిర్వహించాలి. ఇది ఒక పెద్ద ప్రోత్సాహం అండి. ఎందుకంటే ఎగ్జాము ఇది చాలా పగడ్బందీగా ఉంటుంది కాబట్టి కొంత సమయం అయితే ఉండదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరగా కంప్లీట్ చేసి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆరాట పడుతుందండి. ఇక్కడ చూడండి మీరు,
విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల అమలును జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆదేశించారు. విద్యాశాఖలో సంస్కరణలు మెగా డిఎస్సి 10 ఇంటర్మీడియట్ ఫలితాలు డాష్బోర్డ్ రూపకల్పనపై అధికారులతో మంత్రికి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సిని ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని 10 ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన మనమిత్ర యాప్లోనూ ఫలితాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారన్నమాట. కాబట్టి దీనికి ఏమర్థమైందంటే దీంతో పాటుగా టీచర్స్లో ట్రాన్స్ఫర్స్ బదిలీలు కూడా ఉండే వాటిని కూడా జాగ్రత్తగా చేసి ప్రతి సంవత్సరం అంటే ప్రతి డిఎస్సి వేసే ముందు టీచర్లకి బదిలీలు చేసిన తర్వాతే ఈ యొక్క డిఎస్సి ఫలితాలు ప్రకటించడం, వాళ్ళు ఖాళీ చేసిన వ్యాకెన్సీలోకి కొత్త వారిని అక్కడ పంపడం అనేది జరుగుతుందని మనందరికీ తెలుసండి. కాబట్టి ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరగా మెగా డిఎస్సిని కంప్లీట్ చేయాలి అనేది ప్రధాన ఉద్దేశంగా జరుగుతుంది. తదనంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆనరబుల్ సీఎం గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు ఆదేశించారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రకటన వెలువడుతుంది. కాబట్టి త్వరలోనే డిఎస్సిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన జయదేవ అకాడమీ తరఫున కూడా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి పటిష్టంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో మీకు అందిస్తాము. ఇవి 2 బ్రేకింగ్ న్యూస్లు, ఈరోజు బ్రేకింగ్ న్యూస్లు మెగా డిఎస్సి మరియు మెగా గ్రామ వార్డు సచివాలయం, ఈ 2 బ్రేకింగ్ న్యూస్లు. కాబట్టి హ్యాపీగా చదువుకోండి. ఇక డైలమ్ అయితే వద్దు, సందేహం అయితే వద్దు. మీరు ఎంత ముందుగా ప్రిపరేషన్ ప్రారంభిస్తే అంత ఉద్యోగ అవకాశాలు మీకు మెరుగవుతాయని మరోసారి చెప్తున్నాను. ఇక కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారికి ఏంటంటే మన మెటీరియల్ బుక్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మళ్ళొకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వల్ల దీనివల్ల వారికి ఉపయోగం ఉంటుంది. మన జయదేవ అకాడమీ కూడా సపోర్ట్ చేశారు. మీకు కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన జయదేవ అకాడమీ అందిస్తుంది. ఇదిగోండి మెటీరియల్ కూడా వచ్చింది చూడండి. ఇక్కడ ఎవరైతే ఈ బుక్స్ కావాలనుకున్నారో గ్రామ వార్డు సచివాలయం, ఇక్కడ మీకు చెప్తుందండి, గ్రామ వార్డు సచివాలయం ప్రారంభించినప్పటి నుంచి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం స్థాపన లక్ష్యాలు, ప్రభుత్వ పథకాలు, అలాగే ఏపీ పంచాయతీరాజ్ యాక్టు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈ బుక్స్ అన్నీ అప్పటి నుంచి ప్రింట్ చేసి అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ గత ప్రభుత్వంలో బుక్స్ కదా సార్, మాకు ఇప్పుడు ఇవి కావాలి సార్ అంటే ఇప్పుడు అంటే సూపర్ 6 కూడా మీకు వాటికి సంబంధించిన ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క పథకాలు కూడా అప్డేట్ చేసి మీకు బుక్లెట్ రూపంలో కానీ లేకపోతే మన ఆన్లైన్లో మీకు యాడ్ చేసే విధంగా ఎగ్జామ్కి వెళ్ళి లాస్ట్ మినిట్ వరకు మన బుక్స్ కొన్న వాళ్ళకి అలాగే మన ఆన్లైన్ క్లాసెస్ కొన్న వారికి మీకు లాస్ట్ మినిట్కి ఎక్కడి నుంచి వస్తాయి ఈ బుక్స్లో ఫస్ట్ నుంచి మెటీరియల్ అయినా వస్తుంది. ఇక్కడి నుంచి ఇంకా మనకి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రభుత్వ పథకాలు కూడా ఇంకా కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. కాబట్టి స్పష్టమైనటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రకటన కానీ సమాచారం రాలేదు. కాబట్టి ఎగ్జామ్ జరిగేటప్పటికి వస్తాయి. కాబట్టి అప్పటి వరకు మీరు బుక్స్ కొన్నాం కదా పాతయ్య అని అనుకోవద్దు. అందులో చాలా విలువైన సమాచారం ఉందండి. ఇదిగోండి పంచాయతీరాజ్ యాక్టు, గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, కేంద్ర ప్రభుత్వం, అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు ఇవి కూడా ఉండే. ఇవి కూడా మీకు అందుబాటులో అప్పటి నుంచి ఇప్పటి వరకు అందుబాటులో తెస్తాం. కాకపోతే ఈరోజు వరకు ఉన్నాయి, మేము ఇస్తున్నాము. ఇంకా వచ్చేవి కూడా మీకు ఆన్లైన్లో కానీ లేకపోతే వీలైతే బుక్లెట్లో కానీ పంపడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు ఎవరైతే చూస్తున్నారో తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. మన జయదేవ అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 1000 బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్స్ గ్రూప్ 2లో కూడా దీని నుంచి బోల్డ్ ప్రశ్నలు వచ్చినాయండి. మన అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి ఎగ్జామ్లోనూ చాలా ప్రశ్నలు వస్తాయి. దానికి సంబంధించినటువంటి మేము ఎగ్జామ్ ఓరియంటెడ్ గ్రూప్ 1 గ్రూప్ 2 మేము రాసాం. కాబట్టి ఆ నాలెడ్జ్ ఓరియంటెడ్గా మీకు తయారు చేసిన బుక్ ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కనుక చెప్తే గ్రామ వార్డు సచివాలయం #1 బుక్ అండి స్టేట్లో. ఇవి మీకు ఈ బుక్ కనుక చదివితే ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. ఎక్కడా దొరకని బిట్లు కూడా ఇందులో మీకు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ ఖరీదేం కాదు. ఇవి 299. ఈ యొక్క 299 ప్లస్ 50 రూపాయలు పోస్టల్ ఛార్జీ. మీ యొక్క అడ్రస్తో డోర్ నెంబర్, ఖచ్చితంగా డోర్ నెంబర్ మెన్షన్ చేయండి. మీ యొక్క డోర్ నెంబరు మరియు పిన్ కోడ్ కూడా కరెక్ట్గా వేస్తే మీకు
ఇమ్మీడియట్గా మీ ఇంటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే వెనక్కి పంపుతారు వీళ్ళు, పోస్టులో వెనక్కి డోర్ నెంబర్ లేదు సార్ అని. సిటీస్లో అయితే అలానే చేస్తారు. మీరు రాలేదని బాధపడతారు. ముందే చెప్తున్నాను, చాలామంది అభ్యర్థులు తీసుకుంటున్నారు. ఇవి స్టాక్ కూడా ఇంకా తగ్గుతున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా త్వరపడండి. మీకైతే మంచి బుక్స్ అయితే అందుబాటులో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో అందుబాటులోనే. ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అండి. ఇప్పుడైతే ఇదిగోండి ఆఫర్లో ఉన్నాయి. ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే నోటిఫికేషన్ పడలేదు కాబట్టి. ఇక నోటిఫికేషన్ పడితే మళ్ళీ రియల్ ప్రైసెస్కి అయితే వెళ్ళిపోతాయి. కాబట్టి జాయిన్ అయిపోండి. మీకు తెలియదు కాదు, ఇప్పుడు అందరూ మన జయదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరి ముందే జాయిన్ అయితే ఎట్లా సార్ 6 months ఉండిద్ది అనుకుంటారు. 1 year అండి, 1 year వ్యాలిడిటీ. ఇంకొక 6 months ఎక్కువ ఇస్తున్నాం మేము. 1 year వ్యాలిడిటీతో ఈ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ బుక్స్ ఇదిగోండి, గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఈ బుక్స్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయండి. సరే, ఇక ఈరోజు అప్డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 2 వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినాయి. ఒకటి, గ్రామ వార్డు సచివాలయ సంస్కరణ ప్రారంభించారు. నోటిఫికేషన్ త్వరలోనే వచ్చింది, ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చింది. రెండోది మెగా డిఎస్సి కూడా ఆ యొక్క శాఖ మంత్రి గారు, హానరబుల్ సీఎం గారు కూడా ఆదేశించారు త్వరలో ఏమని. ఈ 2 బ్రేకింగ్ న్యూస్ అయితే మన నిరుద్యోగులకు అందినాయి. కాబట్టి మన జయదేవ్ అకాడమీ తరఫున మీ ప్రిపరేషన్కి సపోర్ట్ ఉంటాం. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇక మెటీరియల్ కూడా నేను చెప్పిన విధానం ఫాలో అండి. ఇప్పటి వరకు మన జయదేవ్ అకాడమీ వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.